హాయ్ నమస్తే. మీతో నాదొక చిన్న మాట. ఎస్, నేను ఫస్ట్ టైం యూట్యూబ్లో చూస్ చేసిన కస్టర్డ్ బ్రెడ్ అండి. చాలా అంటే చాలా బాగుంది. దీనికోసం మనం స్వీట్ షాపుల్లో బోలెడన్ని డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటాం. సో అలా కాకుండా ఇలా ఈజీగా ప్రిపేర్ చేసుకొని ఇంటిల్లపాది కూడా హ్యాపీగా తినొచ్చు అనమాట. దీని ప్రిపరేషన్ వచ్చేసి నేను 6 బ్రెడ్ స్లైసెస్ని తీసుకున్నానండి. వాటిని ఒక్కొక్క బ్రెడ్ని ఇలా 4 పీసెస్ కింద కట్ చేసుకున్నాను. ఇలా కట్ చేసుకున్న ఈ బ్రెడ్ ముక్కలని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు మనం కస్టర్డ్ని తయారు చేసుకుందామండి. ఒక చిన్న బౌల్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ని తీసుకుని అది బాగా ఉండలు లేకుండా పాలు వేసుకుని ఇలాగా కలుపుకొని పక్కన పెట్టుకుందామండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉండలు లేకుండా కలుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ కస్టర్డ్ని తయారు చేసుకోవడం కోసం అని చెప్పేసి ఒక స్టీల్ బౌల్లోకి నేను చూపిస్తున్న గ్లాసున్నర పాలని తీసుకోవడం జరిగింది. సో ఈ పాలు బాగా మరిగిన తర్వాత మీరు ఇష్టపడే స్వీట్ని బట్టి మీరు స్వీట్ యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ 4 టేబుల్ స్పూను షుగర్ని యాడ్ చేయడం జరిగిందనమాట. సో ఇలాగా షుగర్ని యాడ్ చేసుకున్న తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నామో ఆ కస్టర్డ్ని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇలా వేసేసుకున్న తర్వాత ఒక స్పూన్ తీసుకుని మొత్తం కస్టర్డ్ అంతా కూడా మనకి ఈ పాలలో మిక్స్ అయ్యే వరకు కలుపుకోవాలి. మీకు సాఫ్రాన్ ఉంటే కనుక కుంకుమ పువ్వు వేసుకోండి, కలర్ బాగుంటుంది. అలాగే కొంచెం డ్రై ఫ్రూట్స్ని కట్ చేసుకుని ఈ కస్టర్డ్లోకి వేసుకున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనము ఒక మందపాటి గిన్నె బౌల్ ఏదో తీసుకుని మనం ఏదైతే పీసెస్ కింద ముందు కట్ చేసి పెట్టుకున్నామో ఆ బ్రెడ్ స్లైసెస్ అన్నిటిని కూడా ఒక లేయర్ కింద అమర్చుకోవాలి. అలా లేయర్ కింద వేసుకున్న తర్వాత ఈ కస్టర్డ్ని మనం ఒక లేయర్ కింద ఫామ్ చేసుకోవాలన్నమాట. సో ఇలా వేసుకోవడం వల్ల ఏంటంటే బ్రెడ్ బాగా కస్టర్డ్లో మునిగనమాట. సో స్మూతీగా జ్యూసీగా తయారవుతుంది. సో స్టెప్ బై స్టెప్ మీరు ఎన్ని లేయర్స్ వేసుకోవాలనుకుంటే అన్ని లేయర్స్ వేసుకొని కస్టర్డ్ వేసుకొని దాని మీద కొద్దిగా డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసుకోవడమేనండి. సో చూసారు కదా, ఇక్కడ చూపిస్తున్న విధంగా నేను ఇక్కడ 3 లేయర్స్ కింద పెట్టుకోవడం జరిగింది. ఈ 3 స్టెప్స్ కింద పెట్టుకొని నేను ప్రిపేర్ చేసుకున్న ఈ కస్టర్డ్ మిశ్రమాన్ని అంతటిని కూడా ఈ బ్రెడ్ ముక్కల మీద వేసుకుని కొంచెం కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటే బాగుంటుంది. సో మీ దగ్గర లేకపోతే కనుక స్కిప్ చేయండి. మోస్ట్లీ ఉంటే వేసుకోవడానికి ట్రై చేయండి. పైన కొంచెం గార్నిష్ కోసం అని చెప్పేసి ఫ్రెష్ క్రీమ్ని ఇలా నేను గార్నిష్ చేసుకున్నానండి. సో చూడడానికి కూడా లుక్ చాలా అంటే చాలా బాగుందన్నమాట. సో ఫైనల్గా బ్రెడ్ కస్టర్డ్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. దీన్ని మనం కూల్ చేసుకోవడం కోసం అనేసి 1 అవర్ మనం మూత పెట్టేసి రిఫ్రిజిరేటర్లో పెట్టేసుకుంటే కనుక సో ఇక్కడ చూసారు కదా, మీకు కలర్ కూడా కొంచెం చేంజ్ అయినట్టు కనిపిస్తుంది అనమాట. సో ఫైనల్గా మన డిజర్ట్ అయితే ప్రిపేర్ అయిపోయిందండి. ఇంకా ఎవరైనా కనుక ఇది తినలేదనుకుంటే ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినేసేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే కనుక ఖచ్చితంగా మర్చిపోకుండా ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ వాచింగ్ వీడియో. థ్యాంక్ యూ.